నెక్స్ట్ జియోగ్రఫీ తర్వాత హిస్టరీకి వచ్చేసి మ్యాక్సిమం 3 బుక్స్ చదువుతారు. ఒకటి కరీం సార్ది, నెక్స్ట్ వచ్చేసి జోగి నాయుడు, దీంతోపాటు ఇంకొక సీనయ్య సార్ బుక్ ఉంటుంది. ఈ 3 బుక్స్ చదువుతారు. ఈ 3 బుక్స్లో కరీం సార్ది అనేది టాపిక్స్ వైజ్ బ్రీఫ్గా ఉంటుంది, ఫాస్ట్గా చదివేయచ్చు. జోగి నాయుడు సీనయ్య సార్ది వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, చదవడానికి ఎక్కువ పట్టిద్ది. సో నేనైతే ఇందులో కరీం సార్ బుక్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే రివిజన్స్ చేసుకోవడానికి ఈ బుక్ చాలా బాగుంటుంది. లైక్ ఏంటంటే ఎగ్జామ్ టైంలో నువ్వు 1 వీక్లో నువ్వు ప్రతి సబ్జెక్ట్ లైక్ ఇవన్నీ సబ్జెక్టులు రివిజన్ చేయాలి కాబట్టి రివిజన్స్కి కరీం సార్ బుక్ బాగుంటుంది. సో దట్ యూ కెన్ 1.5 డేలో నువ్వు హిస్టరీ రివిజన్ ఫినిష్ చేయొచ్చు. కానీ కరీం సార్ బుక్ని ఎలా చదవాలంటే ఆ బుక్లో ఉన్న మొత్తం లైన్ టు లైన్ చదవాలి. ప్లస్ ఎక్కడైతే కొన్ని మిస్ అయిన పాయింట్స్ ఉంటాయి, ఇందాక చెప్పినట్టు మన నోట్స్ ఎలా అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటామో ఈ బుక్ కూడా లైక్ ఏ స్టాండర్డ్ బుక్ అయినా కంప్లీట్గా మొత్తం కవర్ చేయదు. సో మనకి ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ ఏ స్టాండర్డ్ బుక్ నుంచి కూడా రావు. లైక్ ఏ స్టాండర్డ్ బుక్ అయినా కావచ్చు, ఏ కోచింగ్ ఎక్కడి నుంచి కూడా అన్ని క్వశ్చన్స్ రావు ఒక్క బుక్లోంచి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ బుక్ చదివినా కానీ దాన్ని అప్డేట్ అనేది ఇంపార్టెంట్. ఆ బుక్లో ఏదైనా ఒక టాపిక్ లేదు, లేకుంటే ఒక లైన్ లేదు, ఒక ఫ్యాక్ట్ లేదు, మిస్ అయింది, నువ్వు ఆ ఫ్యాక్ట్ కోసం బుక్ మార్చకూడదు. ఆ ఫ్యాక్ట్ ఒకటి ఏదైతే మిస్ అయిందో దాన్ని తీసుకొచ్చుకొని ఎక్కడైతే ఆ టాపిక్ ఉందో అక్కడ ఒక రాసుకోవాలి, ఓకే ఈ టాపిక్ ఇది అని. సో అలా చదివితే మనకి ఎక్కువ బుక్స్ చదవకుండా ఒకటే బుక్ ఈ బుక్లోనే అప్డేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఒక కంప్లీట్ బుక్ అవుతుంది అదే. ఇది హిస్టరీ గురించి. నెక్స్ట్